ఏదైతే ఉందో సో ఆ సెర్ప్ లో మనం ఉండే ఏదైనా ఒక వెబ్సైట్ ని జస్ట్ క్లిక్ చేస్తే దాన్ని క్లిక్ అని అంటాము. ఇంకోటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. If somebody clicks on your website in the search engine results page, it is the continued as a click. మనం ఏదైతే వెబ్సైట్ లో ఓపెన్ అవుతుందో సెర్ప్ లో అది క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అయ్యి వేరే పేజ్ అనేది రీడైరెక్ట్ అయితే మధ్యలో ఉండేది ఏదైతే ఉందో మనకి దాన్ని క్లిక్ అని అంటాము. ఇఫ్ సంబడి క్లిక్స్ ఆన్ యువర్ వెబ్సైట్ ఇన్ సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్, మనకి ఏదైతే సర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో షో అవుతుందో సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం రీడైరెక్ట్ అయ్యే ఏ పేజ్ నైనా సరే మనం క్లిక్ అని చెప్పేసి అంటాం. వాట్ ఈజ్ ఇంప్రెషన్స్? సో ఇంప్రెషన్స్ అని చెప్పేసి ఎక్కువ వర్డ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం ఇన్స్టాలో, ఫేస్బుక్స్ లో, నెక్స్ట్ యూట్యూబ్ లో యాడ్స్ అది రన్ చేస్తాం. సో నెక్స్ట్ మీకు ఎస్సీఓ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం సోషల్ మీడియా ఉంటుంది. సో ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, సో ట్విట్టర్, సో వీటి కోసం మనకి ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే ఇంప్రెషన్స్. ఇంప్రెషన్స్ అంటే అసలు ఎంతమందికి చూసారు, ఎంతమందికి రీచ్ అయింది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. వెన్ యువర్ వెబ్సైట్ క్లిక్ ఆర్ యాడ్స్ ఇన్ షో ఇన్ ఏ యూజర్ అండ్ సర్చ్ ఇంజిన్ ఆర్ ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో జస్ట్ డిస్ప్లే అయ్యింది, సో దానికి ఇంప్రెషన్స్ వస్తుంది. ఆర్ లేదంటే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అంటారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సో ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టా అవి వస్తాయి. సో వాటిని మనం ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అని అంటాం. సర్చ్ ఇంజిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, గూగుల్, యాహో, బింగ్ అని చెప్పేసి ఇవి సర్చ్ ఇంజిన్. సో ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టా, ఫేస్బుక్ అవి వస్తాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ఇందులోకి వస్తాయి. సర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్ అవి వస్తాయి. సో ఇలా మనకి ఇంప్రెషన్స్ అని చెప్పేసి ఏది ఉంటుందో వెన్ యువర్ వెబ్సైట్ క్లిక్ ఆర్ యాడ్ ఇన్ షో అండ్ యువర్ యూజర్ ఇన్ సర్చ్ ఇంజిన్ ఆర్ ప్లాట్ఫామ్స్. మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసినప్పుడు సో నేను ఇది ఏం చేశానంటే జస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి సెర్చ్ చేశాను సెర్చ్ ఇంజిన్స్ లో. సో ఇలా సెర్చ్ ఇంజిన్స్ లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అయింది. సో నేను ఏం చేశానంటే ఇక్కడ జస్ట్ డైల్ హాస్పిటల్, జస్ట్ డైల్ వార్డ్ ఉంది, డెంటల్ హాస్పిటల్ ఉంది, సో సాయి, కిమ్స్, రెయిన్బో ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ సాయి హాస్పిటల్ వచ్చింది, మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వచ్చింది, కిమ్స్ వచ్చింది. బట్ నేను ఏం చేశానంటే ఓన్లీ బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్లిక్ చేశా. బట్ నాకు కనిపించింది ఏమేమి కనిపించాయి, సాయి హాస్పిటల్, కిమ్స్, రెయిన్బో ఇవన్నీ కనిపించాయి, జస్ట్ డైలు, సో నెక్స్ట్ జీవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఏమైతే నాకు కనిపించాయి ఇవన్నీ కనిపించాయి. బట్ నేను క్లిక్ చేసింది ఒక్కటే, బట్ నాకు కనిపించినవి చాలా ఉన్నాయి, ఇంచుమించు ఒక 10 వెబ్సైట్స్ వరకు ఉంటాయి. సో అలా కనిపించే వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఇంప్రెషన్స్ అని అంటారు. ఒక యూజర్ సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్ గా ఒక దానికోసం ఆ వెబ్సైట్ కానీ ఆ పేజెస్ లో కానీ మనకి ఎన్ని పేజెస్ ఆర్ వెబ్సైట్స్ స్నిప్పెట్స్ మనకి ఓపెన్ అయినాయి. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఒక 10 స్నిప్పెట్స్ ఓపెన్ అయినాయి. నేను జస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు ఒక 10 స్నిప్పెట్స్ షో అయినాయి. అలా షో అయ్యే వాటిని మనం ఇంప్రెషన్స్ అని అంటాము. ఓకే, రీచ్ అంటే వేరే వస్తుంది, ఇంప్రెషన్స్. బట్ నేను క్లిక్ చేసింది ఒక్కటే, బట్ నేను చూసింది అక్కడ నేను సాయి హాస్పిటల్ చూసాను, నెక్స్ట్ కిమ్స్ హాస్పిటల్ చూసాను. సో అలా ఏమైతే మనకి డిఫరెంట్ గా ఉంటాయో మొత్తం అన్ని కూడా మనకి ఇంప్రెషన్స్ తో మనకు ఉంటుంది. వెన్ యువర్ వెబ్సైట్ లింక్ ఆర్ యాడ్ ఇన్ షో, మనకి ఏదైతే షో అయిందో ఆ షో అయ్యే వాటిని మనం ఇంప్రెషన్స్ అని చెప్పేసి అంటాము.
నెక్స్ట్ వాట్ ఈజ్ సిటిఆర్ అంటే క్లిక్ టు రేట్. సో సిటిఆర్స్ సిటిఆర్స్ అంటే మనం ఏదైతే క్లిక్ చేస్తామో దానికి ఆ రేట్ అనేది ఉంటుంది. చూపిస్తాం. సిటిఆర్ షోస్ హౌ మెనీ పీపుల్ క్లిక్డ్ యువర్ లింక్ ఆఫ్టర్ సీయింగ్ ఇట్. ఇందాక నేను చూసా, ఇందాక నేను ఏం చేశానంటే ఇన్ని స్నిప్పెట్స్ ఓపెన్ అయినాయి, బట్ నేను ఒక్కటే ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసిన దానికి మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు సిటిఆర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అంటే జస్ట్ మనం క్లిక్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేసా, అది ఏంటంటే సిటిఆర్ పడుతుంది. సో క్లిక్ అనేది వేరు, జస్ట్ నార్మల్ గా క్లిక్ చేస్తాం, అది క్లిక్. ఇంప్రెషన్స్ వచ్చి జస్ట్ మనం చూసేది ఇంప్రెషన్స్, అప్పుడే క్లిక్ చేయం. ఇంప్రెషన్స్ అంటే క్లిక్ వితౌట్ క్లిక్ తో మనం జస్ట్ షో అయితే మనం చూడడం వరకు మాత్రమే, అది ఇంప్రెషన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చి మనకి క్లిక్ టు రేట్. సో క్లిక్ టు రేట్ అంటే ఇది మనకు దేనికి యూస్ అవుతుందంటే యాడ్స్ అది రన్ చేసినప్పుడు, కానీ గూగుల్లో మనం యాడ్స్ అది రన్ చేస్తామని చెప్పాం. ఎస్ఈఎం అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఈ వెబ్సైట్ ఎంత మంది క్లిక్ చేస్తే సో అంత ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములాకి మనకి మనీ అనేది కట్ అవుతుంది. సో దానికి మనం ఏం చేస్తామంటే సిటిఆర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఇంకోండి నెంబర్ ఆఫ్ క్లిక్స్, నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్, నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సో వాట్ ఈస్ సిటిఆర్స్ అని చెప్పేసి అని అడుగుతారు. సిటిఆర్స్ మీన్స్ అని అడుగుతారు, సిటిఆర్స్ అబ్రివేషన్ అడుగుతారు. సో అలా డిఫరెంట్ గా సిటిఆర్స్ అనేది అడుగుతారు. ఓకే, అప్పుడు మరి ఏం చెప్పాలంటే సో సిటిఆర్స్ అంటే క్లిక్ టు రేట్, నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అలా మనకి ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈ చిన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్సీఓ మీద అడిగినప్పుడు మాత్రం ఇవి ఇప్పటి వరకు మనం ఏం టాపిక్స్ చెప్పుకున్నాం దాని మీద మనం బ్రీఫ్ గా మనం నేర్చుకున్నప్పుడు కానీ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు కానీ మనకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఇందులో వితౌట్ కోడింగ్ తోనే చేస్తాం అన్ని. సో ఇవన్నీ ఇప్పుడు మీరు థియరీ పార్ట్ ఎందుకు చెప్తున్నానంటే సో నెక్స్ట్ మీరు ప్రాక్టికల్ గా చేసినప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో మీరు ఇంటర్వ్యూస్ అది ఫేస్ చేసినప్పుడు కూడా మీకు క్వశ్చన్స్ కానీ ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్స్ అడుగుతారు. సో సిటిఆర్స్ అంటే మీకు నెంబర్ ఆఫ్ క్లిక్స్ బై నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఇంటూ 100. అంటే నెంబర్ ఆఫ్ క్లిక్స్, అసలు నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటే నేను ఇందాక చూసాను, జస్ట్ చూసి వదిలేసాను. ఇంకో రోజా ఏం చేసిందంటే దాన్ని క్లిక్ చేసింది. సో హరిప్రియ ఏం చేసిందంటే చూసి వదిలేసింది. సో ఇంకొక పర్సన్ వచ్చి క్లిక్ చేశారు. సో అలా ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్స్ వెళ్ళారు అనేది కూడా మనకి మానిటరింగ్ అదంతా కూడా వెబ్సైట్ కి ఈ టూల్స్ ఏమైతే ఉన్నాయో గూగుల్ అనలైటిక్స్ అండ్ గూగుల్ సెర్చ్ కన్సోల్, ఇవి రెండు కూడా మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్స్ అవన్నీ కూడా మనకి ప్రాపర్ గా వస్తాయి. వెబ్సైట్ అసలు ఎంత మందికి వెళ్తుంది, ఎంత మందికి రీచ్ అవుతుంది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకోండి క్లిక్స్ అంటే ఇంప్రెషన్స్ ఎంత మందికి వెళ్ళాయి, 28 days లో 4.57K మందికి కనిపించింది. కానీ అందులో 105 members మాత్రమే క్లిక్ చేశారు. చూసారా గూగుల్ సెర్చ్ కన్సోల్, మీకు ఆల్రెడీ గూగుల్ సెర్చ్ కన్సోల్ చెప్పాను. సో వాట్ ఈస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఐడియా ఉంది కదా. సో ఇలా మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది వెబ్సైట్ కి మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ అవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది గూగుల్ సెర్చ్ కన్సోల్. నెక్స్ట్ గూగుల్ అనలైటిక్స్, చూసారా ఇంప్రెషన్స్ ఎన్ని 28 days కి. సో మీకు కావాలంటే లాస్ట్ 7 days కావాలి, సో 7 days అనేది వస్తుంది. ఇంకోటి 30 ఇంప్రెషన్స్ ఎన్ని 886. సో 886 members చూసారు, బట్ క్లిక్ చేయలేదు. క్లిక్ చేసింది ఎంతమంది, 30 members మాత్రమే క్లిక్ చేశాడు. సో ఓన్లీ అవి క్లిక్ చేసింది. ఇంకోండి ఇక్కడ ఎంతమంది ఏమేమి వెబ్సైట్స్ ఏమేమి లింక్స్ అనేది కూడా క్లిక్ చేశారు అనేది కూడా మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ లో వచ్చేస్తుంది.
ఎక్కడి నుంచి చూసారు అని చెప్పేసి ఇండియా నుంచి 97, బంగ్లాదేశ్ నుంచి 3%. సో అలా మనకి మెజర్మెంట్స్ అవన్నీ కూడా మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ మెయిన్ చూపించేస్తుంది. సో దాన్ని బట్టి మనం వెబ్సైట్ అనేది మాడిఫై చేసుకోవచ్చా, ఏమేం చేంజెస్ చేయొచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఎవ్రీవన్ క్లియర్ కదా? క్లిక్ టు రేట్, క్లిక్ ఇంప్రెషన్స్. అందరికీ అర్థమైందా? క్లిక్ ఇంప్రెషన్స్, సిటిఆర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఇప్పుడు నో అంటారు, అడిగితే ఏమో ఆన్సర్ చెప్పరు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చి పొజిషన్స్. సో వాట్ ఈస్ పొజిషన్స్ అని అడుగుతారు. సో పొజిషన్ రిఫర్స్ ద ర్యాంకింగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ ఇన్ సచ్ రిజల్ట్స్ పేజ్. మనకి ఏదైతే సర్ప్ ఉందో ఆ సర్ప్ లో మనకు వచ్చే పొజిషన్ ఎలా గైడ్ చేసుకోవాలి అంటే ప్రాపర్ గా ఎస్ఈఓ చేసుకోవాలి. అప్పుడు మనకి గూగుల్ అనేది మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. ర్యాంకింగ్ నథింగ్ బట్ మనకి ఏంటంటే సో పొజిషన్ అని చెప్పేసి అని అంటాం. సో పొజిషన్ రివర్స్ ద ర్యాంకింగ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. అంటే మనకి ఏదైతే ఉందో సర్ప్, సో సర్ప్ లో మనకి ఉండే పొజిషన్ ని మనం చెప్తాం. సో మనకి ఆ పొజిషన్ ఫస్ట్ పొజిషన్ అంటే ఫస్ట్ రిజల్ట్స్ ఆన్ గూగుల్ మనం సెర్చ్ చేసిన వెంటనే సో మనకి ఏదైతే వస్తుందో సో దానికి మనకి ఫస్ట్ పొజిషన్ ఇస్తాము. సో పొజిషన్ 3 అంటే థర్డ్ రిజల్ట్స్ ఏదైతే థర్డ్ పొజిషన్ లో ఉంటుందో అది. సో పొజిషన్ 10th అంటే సో 10th. సో దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామంటే చూపిస్తాను. ఇంకోండి జస్ట్ డైల్ ప్రోటోకాల్. సో ఇది ఫస్ట్ ప్లేస్ అంటే దీనికి వచ్చింది ప్రోటోకాల్. లేదంటే డెంటల్ హాస్పిటల్ థర్డ్, సాయి హాస్పిటల్ ఫోర్త్, కిమ్స్. సో అలా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అలా మనకి 10 పేజెస్, 10 స్నిప్పెట్స్ వరకు ఉంటాయి. ఇంకా కూడా ఉంటాయి అనుకుంటా. సో నేను 10th పేజ్కి వెళ్ళాను, ఇంకా 14 పేజెస్ ఉన్నాయి. సో 14కి వెళ్ళాను, సో ఇంకా 18 పేజెస్ చూపిస్తుంది. సో 22, సో 25 మనకి అలాగా ఎన్ని పేజెస్ ఉంటాయో అన్ని పేజెస్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. సో అలా మనం ఏవైతే వారికి పేజెస్ ఉంటాయో పేజెస్ అన్ని కూడా మనం సో క్లిక్ అనేది ఇలా చేసుకోవచ్చు. సో పొజిషన్స్ అని చెప్పేసి మనకి సో సర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనకి ఎన్ని స్నిప్పెట్స్ తర్వాత ఓపెన్ అవుతుందో సో స్నిప్పెట్స్ పొజిషన్స్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో లోవర్ నెంబర్ మనకి ఏదైతే ఉంటుందో అది బెటర్ పొజిషన్ కింద ఉంటుంది. సో మనకంటే 1, 2, 3, 4 అలా ఓకే. సో నెక్స్ట్ మనం ఒక పేజ్ కాకుండా ఒక థర్డ్ పేజ్ నుంచి వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది ఉండదు, ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఎవరైనా చూస్తారు, కానీ అలా అన్ని పేజెస్ చేంజ్ చేసుకుంటూ ఎవరు చూడరు. సో అప్పుడు మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది, సేల్స్ అది కూడా మనకి ఏమి ఉండవు. అందుకని చెప్పేసి యూజర్ అనేది మనకి ఎలా అయితే క్లిక్ చేస్తారో ఆ వేలో మనం ఎస్ఈఓ అనేది ప్రాపర్ గా చేసుకోవాలి. కీబోర్డ్స్ అనేది అంతే ప్రాపర్ గా యూజ్ చేయాలి. సో అది మనం కాంపిటేటర్స్ అనాలిసిస్ అనేది కూడా చేసుకోవచ్చు. అంటే పక్క వాళ్ళది ఎందుకు ఇంప్రూవ్ అయింది, మనం ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదని కంపేర్ చేసుకుంటూ మంది ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ సో పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సో వై పొజిషన్ ఈస్ ఇంపార్టెంట్ అంటే హయ్యర్ పొజిషన్ గెట్స్ మోర్ క్లిక్స్. మనకి ఏదైతే స్టార్టింగ్ కనిపిస్తుందో అదే క్లిక్ చేస్తాం, కానీ అలా పేజెస్ సర్ప్స్ అవి చేంజ్ చేసుకుంటూ 25 పేజ్ లోకి 26 అందులోకి వెళ్ళి మనం క్లిక్ చేయలేం, మనకే బద్ధకం. సో అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే
ఎప్పుడైతే ఫస్ట్ థర్డ్ పేజెస్ ఉంటాయో అవే మాక్సిమం యూజ్ చేస్తారు అందరూ కూడా. అందుకని ఎప్పుడు కూడా ఫస్ట్ పేజ్ లో ఉండేలాగా మనం చూసుకోవాలి. అదే ఎస్సీఓ అంటారు. సో పొజిషన్ ఇంకో 1 2 3 అంటే రిసీవ్ మోస్ట్ ట్రాఫిక్. మనకి ఏదైతే 1 2 3 వస్తాయో అవన్నీ కూడా మోర్ ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తుంది. సో ట్రాఫిక్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా అసలు? సో ట్రాఫిక్ అంటే ఐడియా ఉందా? ట్రాఫిక్ మీన్స్ ట్రాఫిక్ మీన్స్ సో వాట్ ఈస్ ట్రాఫిక్? వాట్ ఈస్ ట్రాఫిక్? వాట్ ఈస్ ట్రాఫిక్? ఎవరైతే మన పేజ్ ని విజిట్ చేస్తారో వాళ్ళని మనం ట్రాఫిక్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలా మనకి పొజిషన్ అనేది ఎక్కువ మనం 1 to 3 పేజెస్ లో ఉంటే మాత్రమే మనకి ట్రాఫిక్ అనేది మోస్ట్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ మెజర్ ఎస్ఈఓ పర్ఫార్మెన్స్. మనకి ఎస్ఈఓ ఏదైతే మనకి పర్ఫార్మెన్స్ ఉందో సో పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్ఈఓ ఇంప్రూవ్ అయితే మనకి ఆటోమేటిక్ గా గూగుల్లో మనకి పొజిషన్ అనేది ఉంటుంది. సో పొజిషన్ బట్టి మనకి ఎక్కువ క్లిక్స్ అనేది వస్తుంది, ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. సో సేల్స్ అనేది కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఎస్ఈఓ అనేది మనం బెటర్ గా చేయాలి. సో పొజిషన్ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఆల్రెడీ మనకి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి గూగుల్ అనలైటిక్స్. సో గూగుల్ అనలైటిక్స్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను. సో గూగుల్ అనలైటిక్స్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. సో గూగుల్ అనలైటిక్స్ అని చెప్పేసి మనం వెబ్సైట్, మనకి ఎవరైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ కి మనం లింక్ చేసుకోవాలి. సో గూగుల్లో మనం గూగుల్ అనలైటిక్స్ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత అనలైటిక్ టూల్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ యువర్ బిజినెస్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి గెట్ స్టార్టెడ్ టుడే అనలైటిక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ప్రయారిటీ క్రియేషన్ ఉంటుంది, బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మన వెబ్సైట్ దేనికి సంబంధించింది మనం కనెక్ట్ చేస్తున్నాము ఆ బిజినెస్ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ అనలైటిక్స్ అసలు దేనికి యూజ్ చేస్తున్నాము, బిజినెస్ కి సంబంధించి మనకి ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో సో వాటి డీటెయిల్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. సో డేటా కలెక్షన్స్ అయితే మనకి ఉంటే ఆ డేటా కలెక్షన్స్ అనేది కూడా మనం ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేయాలి. సో అది పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనం ఓకే చేసిన తర్వాత మనకి సో నెక్స్ట్ అవుతుంది. సో మీకు నార్మల్ గా ఎన్నా కుట్టి చేసి చూపిస్తాను. సో అమరావతి అని చెప్పేసి పెట్టాను. ఇంకా చూసారా నెక్స్ట్ చూసారా తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఏదైనా నేమ్ పెట్టేయచ్చు. మళ్ళీ
సో అమరావతి. నెక్స్ట్ మనకి ఇండియా అని చెప్పేసి పెట్టుకోవాలి. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. మనకి కరెన్సీ వచ్చి మనం రూపీస్ పెట్టుకోవాలి. రూపీస్. సో నెక్స్ట్. సో అలా మనకి ఏమైతే బిజినెస్ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో సో బిజినెస్ డీటెయిల్స్ కానీ కేటగిరీ సెలెక్ట్ వన్. మన బిజినెస్ డీటెయిల్స్ అంటే ఏముండవు, జస్ట్ స్మాల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. ఆ దేనికి సంబంధించింది. సో ఎడ్యుకేషన్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఎడ్యుకేషన్ లేకపోతే సో అదర్ బిజినెస్ యాక్టివిటీస్ అని చెప్పేసి అన్న పెట్టుకోవచ్చు. ఆ, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారంటే సో మనం ఏదైతే క్లయింట్ బిజినెస్ ఉంటుందో సో బిజినెస్ బట్టి మనం సో వాళ్ళని అడిగి పెట్టచ్చు, లేదు అంటే జస్ట్ మామూలుగానే పెట్టుకోవచ్చు. సో ఇలా 1 to 10 members. సో నెక్స్ట్ మనకు ఆబ్జెక్టివ్స్ దేనికి కావాలో సో దాని మీదకి మనం జనరేట్ లీడ్స్, డ్రైవ్ సేల్స్, అండర్స్టాండ్ వెబ్ ఆర్ ట్రాఫిక్. సో మనకి లీడ్స్ ఏమైనా కావాలంటే సో లీడ్స్. సో నెక్స్ట్ క్రియేట్. సో ఇలా మనకి యాక్సెప్ట్ అని వచ్చి ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమైతే ఉంటాయో సో అవి ఓకే చేసి యాక్సెప్ట్ అని కొడితే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత సో అప్పుడు మనం ప్రయారిటీ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మనం వెబ్సైట్ డీటెయిల్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని గూగుల్ అనలైటిక్స్ అనేది ఇలా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. గూగుల్ ఇది అనలైటిక్స్. సో అకౌంట్ క్రియేషన్ చేస్తాము, ప్రయారిటీ క్రియేషన్ చేస్తాము, బిజినెస్ డీటెయిల్స్ పెడతాము, నెక్స్ట్ బిజినెస్ ఆబ్జెక్ట్ మనకి ఏం కావాలో అవి పెడతాము, తర్వాత డేటా కనెక్షన్. సో క్రియేట్ చేసిన తర్వాత మనకి టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ మెజర్మెంట్స్ లో ఉంటుంది, అది లేదు అని. సో ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం అన్ని కూడా. సో ఇమేజెస్ అన్ని క్లియర్గా ఉన్నాయి చాలా. సో మనకి ఏదైతే ఆప్షన్స్ చూస్తామో ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇలా ఓపెన్ అవుతాయి. సో క్రియేట్ చేయడం గూగుల్ అనలైటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ మీకు ఆల్రెడీ చూపించాను, ఒకసారి మళ్ళీ చూపించమంటే చూపిస్తాను. సో ఇవన్నీ యాప్స్ అన్ని కూడా డిజిటల్ మార్కెటర్ గా మీరు ఏదైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీరు కంపెనీకి చేస్తారో సో ఆ కంపెనీకి ఆల్రెడీ సబ్మిట్ అయ్యి ఉంటే ఓకే, సో అది లేదు కొత్తగా చేశారు అని చెప్పేసానంటే సో ఇవన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. సో సీనియర్ ఉంటే ఓకే, లేదు ఫ్రెషర్ గా జాయిన్ అయితే సో మనమే అయితే ఇవన్నీ చేసుకోవాలి. సో ఇప్పుడు గూగుల్ అనలైటిక్స్ ఎలా క్రియేట్ చేస్తాం చూస్తాం, అసలు దీని వల్ల యూజ్ ఏంటి, సో దీంతో మనకి ఏం చేస్తాం అనే దాన్ని చూద్దాం. సో గూగుల్ అనలైటిక్స్ ఈస్ ద ఫ్రీ వెబ్ అనలైటిక్స్ టూల్ ప్రొవైడెడ్ బై గూగుల్.
సో మనకు ఆల్రెడీ తెలుసు గూగుల్ ప్రొవైడ్ చేసిన ఫ్రీ టూల్స్. మెయిన్ టూల్స్ ఏంటి? గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలైటిక్స్. ఈ టూల్స్ ఏమైతే ఉన్నాయో అవి రెండు కూడా గూగుల్ ప్రొవైడ్ చేసింది ఫ్రీ టూల్. సో ఇవి దేనికి యూజ్ అవుతాయి? వెబ్సైట్ బిహేవియర్ ఎలా ఉంది, వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వెబ్సైట్ కి వచ్చి వెళ్ళే ట్రాఫిక్, సేల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా చెప్పేది అనలైటిక్స్. సో అనలైటిక్స్ ఏంటంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ ఓకే చూపించవచ్చు వెబ్సైట్ ట్రాఫిక్ అన్ని ఎలా జనరేట్ అయితే, ఎన్ని క్లిక్స్, ఎన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయని చెప్పేసి చూడొచ్చు. గూగుల్ అనలైటిక్స్ అంటే ఏంటంటే, సో వేరే అంటే ఏదైతే పర్సనల్ ఉందో సో పర్సనల్ డేటా అంతా కూడా మనకి ఇందులో ఉంటుంది. సో ఎక్కువ వేరే వాళ్ళు ఎవరి కూడా ఇందులో చూపించకూడదు గూగుల్ అనలైటిక్స్ లో. సో గూగుల్ అనలైటిక్స్ ఇస్ ఏ ఫ్రీ Alexi analytic tool provided by Google that help a website owner track, measure and analyze the వెబ్సైట్ ట్రాఫిక్ అండ్ యూజర్ బిహేవియర్. సో మనకి ఏదైతే ఓనర్స్ ట్రాక్ ఉంటుందో, అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ సీక్రెట్స్ కానీ, సో ఎక్కువ ప్రైవసీకి సంబంధించి డేటా అంతా కూడా గూగుల్ అనలైటిక్స్ అనేది ఉంటుంది. సో గూగుల్ అనలైటిక్స్ అనేది అందుకే మనకి వెబ్సైట్ ఉంటే మాత్రం క్రియేట్ అవుతుంది, అది లేదు అంటే అవ్వదు. లాస్ట్ స్టెప్ లో అన్నా సరే మనకి ఆగిపోతుంది. సో మనకి ఏంటంటే ఓనర్ అది సేల్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో ఎన్ని ట్రాక్ అనేది చేస్తుంది, మెజర్మెంట్స్ ఇస్తుంది, సో అనలైజ్ చేస్తుంది. సో వేరే పక్క వాళ్ళ కంపెనీ కూడా అనలైజ్ అనేది చేస్తుంది గూగుల్ అనలైటిక్స్. సో దాని ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా అనేది ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనకి అనలైటిక్స్ అనేది చూపిస్తుంది. ఇట్ షో హౌ యూజర్స్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ వెబ్సైట్ గివింగ్ ఏ వాల్యుబుల్ ఇన్సైట్స్. మనం ఏం చేస్తామంటే, సో ఇచ్చే మెజర్మెంట్స్ అవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని, సో దానికి సంబంధించి ఎంత వర్క్ మనం చేయొచ్చు, ఎస్సీఓ మళ్ళీ ఇంప్రూవ్ ఏమైనా చేయాలా, అది లేదు అంటే పేజెస్ ఏమైనా చేంజ్ చేయాలా, ఏమైనా బ్రోకెన్ లింక్స్ అయినాయా, బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మార్కెటింగ్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనకి గ్రాఫ్ బట్టి, మెజర్మెంట్స్ బట్టి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం కంపేర్ చేసుకుంటూ గూగుల్ అనలైటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ కంపల్సరీ యూజ్ చేసుకొని వెబ్సైట్ కి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. కనెక్ట్ చేస్తేనే ఆటోమేటిక్ గా మనకి మెజర్మెంట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కనిపిస్తుంది, అది లేదు అంటే కనిపించదు. సో నెక్స్ట్ వచ్చి ట్రాఫిక్ అనలైసిస్. సో మనకి ట్రాఫిక్ అనలైటిక్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ట్రాఫిక్ అంటే ఇప్పుడే చెప్పారు, నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్. సో ఎవరైతే నెంబర్ ఆఫ్ విజిట్ చేస్తారో మీ వెబ్సైట్ కానీ మీ పేజ్ కానీ, వాళ్ళని ఏమంటారంటే ఇట్స్ కన్సిడర్ యాజ్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ అంటే ట్రాక్స్ ద నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఆఫ్ యువర్ వెబ్సైట్ అండ్ షో వేర్ ద కమ్ ఫ్రమ్. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఆర్గానిక్ గా వచ్చారా, సోషల్ మీడియా నుంచి వచ్చారా, ఆర్ డైరెక్ట్ నుంచి వచ్చారా. అంటే డైరెక్ట్ అంటే నాకు వాళ్ళ వెబ్సైట్ నేమ్ తెలుసు, వాళ్ళ వెబ్సైట్ నేమ్ తెలుసుకుని డైరెక్ట్ గా సెర్చ్ చేసి డైరెక్ట్ గా విజిట్ చేస్తాను వెబ్సైట్. ఒకవేళ తెలియకపోతే బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ రాజమండ్రి అని కొడితే అందులో అన్ని స్నిప్పెట్స్ లో నెంబర్ ఆఫ్ దెమ్. ఆర్ లేదు అని అంటే ఆర్గానిక్ గా. పెయిడ్ అంటే సోషల్ మీడియా మనకి ఒకవేళ కావాలంటే మనం యాడ్స్ అంటే రన్ చేసాం అనుకోండి, సో అందులోంచి ఏమన్నా వచ్చినాయా. సో అలా మనకి డిఫరెంట్ వేలో మనకి ట్రాఫిక్ అనలైసిస్ అనేది చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది ఏ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్గానిక్ నుంచే ఎక్కువ వచ్చింది, పేడ్స్ నుంచి తక్కువ వచ్చింది ట్రాఫిక్, అప్పుడు ఏం చేస్తాము, ఇంకా పేడ్ యాడ్స్ అనేది మనం ఇంకా పెట్టుకోము, ఎందుకు మనీ వేస్ట్. ఎందుకంటే మనకు ఆర్గానిక్ గానే ఎక్కువ రీచ్ వస్తుంది కాబట్టి దీన్ని లైట్ తీసుకుంటాం. ఆర్ లేదు ఆర్గానిక్ గా రీచ్ తక్కువ వస్తుంది, పేడ్ లో అయితే మనకి ఎక్కువ వస్తుంది అంటే వాళ్ళకు ఉండే క్యాలిక్యులేషన్స్, అంటే వాళ్ళకు ఉండే ప్రాఫిట్స్ అండ్ లాస్, నెక్స్ట్ యాడ్స్ రన్ చేసినప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఓనర్స్ అది చెప్తారు. సో మీరు యాడ్ రన్ చేయొచ్చు, సో ఓకే ఇలా చేస్తేనే మాకు సేల్స్ అవుతుంది, సో సేల్స్ అయితే ఆటోమేటిక్ గా మాకు ప్రాఫిట్ వస్తుంది, సో మాకు లాస్ ఏమీ లేదంటే అప్పుడు మనం యాడ్స్ అది రన్ చేసి ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఆడియన్స్ ఇన్సైట్స్. సో ఆడియన్స్ ఇన్సైట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ వెబ్సైట్ యూస్ సచ్ యాజ్ ఏజ్, జెండర్, లొకేషన్, ఇన్సైట్స్ అండ్ డివైస్ యూజర్స్. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆడియన్స్ ఇన్సైట్స్ మొత్తం మనం ఏజ్, జెండర్, లొకేషన్ ఇవన్నీ కూడా
స్టార్టింగ్ బేసిక్ లో చెప్పాను ఒక వర్డ్ యూజ్ చేసి. ఆ వర్డ్ ఎవరికైనా ఐడియా ఉందా? సో మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు కానీ ఆర్గానిక్ గా మనం పెట్టుకోవాలంటే డెమోగ్రఫీ యూజ్ చేయాలి. డెమోగ్రఫీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాడ్ గా ఉన్నప్పుడు ఇన్స్టా గానీ ఆటోమేటిక్ గా ఆ రీల్సే వస్తూ ఉంటాయి. ఆర్ లేదు అంటే మీరు ఏమైనా మీషోలో చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫోన్స్ కానీ ఏమైనా మీషోలో చూసారు, అవే ఫోన్స్ అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్ గా ఎందులో వస్తాయి? ఇన్స్టాలో రీల్స్ కానీ ఆర్ లేదు అంటే ఎవరైనా యాడ్స్ రన్ చేసినప్పుడు కానీ ఆ యాడ్స్ అన్ని కూడా మనకు వస్తాయి. మనం ఎక్కడో గూగుల్లోనో మీషోలోనో ఆర్ లేదు అంటే అమెజాన్ లోనో చూసినప్పుడు మనకి ఇన్స్టాలో రీల్స్ ఎలా వస్తాయి అని అంటే, సో యూజింగ్ డెమోగ్రఫీ. సో డెమోగ్రఫీ అనేది యూజ్ చేయడం వల్ల మనకి యాడ్స్ అన్ని కూడా వస్తాయి. సో ఆటోమేటిక్ గా మనం సో అలా మనకి యాడ్స్ అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. మనం ఏమైతే చూస్తామో అవే ఎక్కువ అవే మనకి ఇన్స్టాల్లో కానీ అవే వస్తాయి. సో అలా ఎందుకు వస్తాయంటే అక్కడ మనం డెమోగ్రఫీ అనేది యూజ్ చేస్తాం. దాన్నే మనం ఆడియన్స్ ఇన్సైట్ అని చెప్పేసి అంటాం. ఎక్కువ గర్ల్స్ ఏమైతే చూస్తారో సో వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా డ్రెస్సెస్ కానీ బ్యూటీ కానీ సో అవే చూస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ యాడ్స్ అది రన్ చేసినప్పుడు పర్టికులర్ గా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ పీపుల్ కే వెళ్ళాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎవరైతే సెర్చ్ చేస్తారో అంటే డ్రెస్సెస్ కానీ అలా వాళ్ళ మొబైల్, మీ మొబైల్ అందరికీ ఒకే మెయిల్ ఉంటుంది. సో మీరు అమెజాన్ లో ఫోన్ నెంబర్ తో కానీ సో దేంతో కానీ లాగిన్ అయినా డేటా అంతా గూగుల్ దగ్గర ఉంటుంది. అప్పుడు మనం గూగుల్ కి కొంత అమౌంట్ అనేది పే చేస్తాం యాడ్స్ అది రన్ చేసినప్పుడు. మెటాకి గూగుల్ ఏదైతే మనం రన్ చేస్తాం ఆ యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఆ డేటా ఏదైతే డేటా ఉంటుందో సో ఆ డేటా అంతా కూడా మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం. సో తీసుకోవాలంటే మనకి పర్టికులర్ గా నెంబరు ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వదు. సో అవి ఏం చేస్తాయంటే మనం డెమోగ్రఫీ సెట్టింగ్స్ అది చేంజ్ చేస్తాం. అలా చేంజ్ చేసినప్పుడు ఆ ఎవరైతే నెంబర్స్ తోని ఫోన్ నెంబర్స్ తో లాగిన్ అయి ఉంటారు కదా ఆల్రెడీ, వాళ్ళు అక్కడ ఫోన్ లో ఏం చూస్తున్నారు ఎక్కువ ఏం సెర్చ్ చేస్తున్నారో గూగుల్ అనేది ఒక కేటగిరీ వైజ్ గా పెట్టేసుకుంటది ఎప్పటికప్పుడు. సో అప్పుడు మనం యాడ్స్ అది సెట్టింగ్స్ అది మార్చగానే ఆటోమేటిక్ గా వాళ్ళకే వెళ్ళేలాగా డెమోగ్రఫీ అనేది ఫిక్స్ చేస్తాం మనం. ఆ డెమోగ్రఫీని మనం ఆడియన్స్ ఇన్సెట్స్ అని చెప్పేసి అంటాం. అది మనకి పెద్దవాళ్ళకి కావాలంటే ఏ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి పెట్టుకోవచ్చు. అది లేదు అంటే స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకో, స్టూడెంట్స్ మొబైల్స్ యూజ్ చేయరు, అప్పుడు మనం ఏం చేస్తాం, సో పేరెంట్స్ అనేది పెట్టుకుంటాం. స్టూడెంట్స్ అంటే స్కూల్స్ అలాగా, ఇప్పుడు కాలేజ్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఫోన్స్ అది యూజ్ చేస్తున్నారు. సో అలా మనం డెమోగ్రఫీ అనేది కంపల్సరీ యూజ్ చేసుకుంటాం. అలా డెమోగ్రఫీ యూజ్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ ఇన్సెట్స్ అని చెప్పేసి గూగుల్ అనలైటిక్స్ లో ఉంటుంది. యాడ్స్ అది రన్ చేసినప్పుడు డెమోగ్రఫీ అంటాం. ఆ రెండు కూడా ఒకటే. సో బిహేవియర్ ట్రాకింగ్, సో మనం ఏదైతే బిహేవియర్ ఉంటుందో వెబ్సైట్ కి సంబంధించి, సో మానిటరింగ్ ద యూజర్స్ నావిగేషన్ యువర్ వెబ్సైట్ ఇంక్లూడింగ్ క్లిక్స్ పేజెస్ రివ్యూ. మనకి ఏదైతే మానిటరింగ్ చేస్తామో వెబ్సైట్ కానీ ఒక యూజర్ కి సంబంధించి వాళ్ళ బిహేవియర్ కానీ, సో అవన్నీ కూడా ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎన్ని ఇంప్రమేషన్స్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని సెక్షన్స్ డ్యూరేషన్ ఉంది,
సో అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ అయితే చేస్తాం. ఎక్కువ క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఇట్ ట్రాక్స్ ద బోన్స్ రేట్. మనకి ఆల్రెడీ చెప్పాం. సో బోన్స్ రేట్ డ్యూయల్ టైం అంటే ఏంటి అని. బోన్స్ రేట్ అంటే మన వెబ్సైట్ కి వచ్చి వెంటనే ఇంకొక మూమెంట్ కూడా లేకుండా వెంటనే వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ అయిపోవడం బోన్స్ రేట్ అంటారు. సో డ్యూయల్ టైం అంటే ఎక్కువ సేపు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మన వెబ్సైట్ లో ఉండడాన్ని డ్యూయల్ టైం అంటాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బోన్స్ రేట్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. సో అలా వచ్చే పీపుల్ ఏంటంటే బోన్స్ రేట్ తక్కువ మంది ఉండాలి, అంటే వచ్చి వెంటనే వెళ్ళిపోయేలో తక్కువ మంది ఉండాలి. ఆ నెక్స్ట్ డ్యూయల్ టైం అంటే ఏదైతే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో వెబ్సైట్ లో దాన్ని డ్యూయల్ టైం అని అంటాం. సో ఆ డ్యూయల్ టైం ట్రాకింగ్ అదంతా కూడా మనకి చూపిస్తుంది. సో కన్వర్షన్స్ అండ్ గోల్స్. సో మనకి ఏదైతే ట్రాకింగ్ ఉంటుందో, సో ట్రాకింగ్ ఇంపార్టెంట్ యూజర్స్, సో బిహేవియర్ ట్రాకింగ్ కంప్లీట్ అయింది. సో కన్వర్షన్స్ అండ్ గోల్స్. సో మనకి ఏదైతే మనం యాడ్స్ అది రన్ చేసినప్పుడు కానీ లీడ్స్ ని మనం కన్వర్షన్స్ అని చెప్పేసి అని అంటాం. గోల్స్ అంటే మనకి ఏదైతే మనం ఆబ్జెక్టివ్ కింద పెట్టుకుంటాము, అంటే ట్రాఫిక్, బ్రాండ్ అవేర్నెస్, లీడ్ ఫార్మ్స్. సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గోల్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఎలా కనెక్ట్ చేయాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ లో యాడ్స్ మధ్యలో ఎలా వస్తాయి యాడ్స్. సో అన్ని కూడా మనకి సోషల్ మీడియాలో ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఎస్సీఓ కంప్లీట్ అయ్యాలి ఫస్ట్. సో ఎస్సీఓ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. సో ట్రాక్ ఇంపార్టెంట్ యూజర్స్ యాక్షన్ సచ్ యాజ్ అడ్మిషన్స్. మనకి ఏదైతే కాల్స్ కానీ మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రాండ్ అవేర్నెస్ కానీ, కొంతమంది ఇన్స్టాలో యాడ్స్ మీరు చూసినప్పుడు, ఆ యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఏంటంటే యాప్ అనుకోండి, కొంతమంది గేమ్స్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు యాడ్స్ అది రన్ చేసినప్పుడు సో ఇన్స్టాల్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే అది డైరెక్ట్ మీకు ఐఫోన్ అయితే అది మామూలుగా ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్ లోకి తీసుకుని వెళ్తుంది. సో తీసుకెళ్ళి మనకి ఏం చేస్తుంది, ఇన్స్టాల్ అని చెప్పేసి యాప్ చేసుకోండి అని చూపిస్తుంది. అది లేదు అంటే బుక్ నౌ అని చెప్పేసి కానీ, మనకి ఏమన్నా ఆర్డర్స్ ఏమన్నా కావాలి, వాళ్ళు ఏమన్నా డ్రెస్ కి సంబంధించి యాడ్స్ అది రన్ చేశారు, ఈ డ్రెస్ కావాలితే సో బుక్ నౌ అని చెప్పేసి కింద ఒక బటన్ అది పెడతారు. సో బటన్ క్లిక్ చేస్తే వాళ్ళ వాట్సాప్ కానీ వాళ్ళ వెబ్సైట్ కి కానీ సో అలా రీడైరెక్ట్ అవుతుంది. సో అలా ఆ బటన్స్ అవి యూజ్ చేసి కన్వర్షన్స్ కింద గోల్స్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కూడా మనం వెబ్సైట్ పర్ఫార్మెన్స్ అనేది కానీ సో పర్చేస్ అది చేసుకోవడానికి కానీ మెయిన్ యూజ్ చేస్తాం. సో అలా సైన్ అప్స్ కానీ కాల్ ఏమన్నా పెట్టుకోవాలంటే డైరెక్ట్ కాల్స్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఈ కామర్స్ ట్రాకింగ్. సో ఈ కామర్స్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి పర్చేస్ అయ్యే ఏ వెబ్సైట్ అయినా ఈ కామర్స్ వెబ్సైట్ అని చెప్పేసి అని అంటాం. సో ట్రాక్ సేల్స్ you provide the insight into computer purchasing behavior. ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేశారు, దానికి మనం గూగుల్ అనలైటిక్స్ అనేది క్రియేట్ చేసాం. ఆ ఈ కామర్స్ వెబ్సైట్ కి వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళు ఎంతమంది, చేసి అది వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది కూడా మనకి ట్రాకింగ్ అనేది చేస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చి రియల్ టైమ్ రిపోర్ట్. షోస్ లైవ్. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో రియల్ టైం రిపోర్ట్ అనేది సో టుమారో చెప్తాము. ఇప్పుడు వరకు అయిన టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడు వరకు అయిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవ్రీవన్? సో ఇప్పుడు వరకు కంప్లీట్ అయిన దాని వరకు ఏమీ డౌట్స్ అయితే ఏమీ లేవు, అంత క్లియర్ గా ఉంది. ఓకే. థ్యాంక్ యూ ఆల్.